ఇతను ఎవరో రింగ్ రియాజ్ ఈ జబర్దస్త్లో కాస్త ఈ అంగవైకల్యం కారణంగా పొట్టిగా ఉండిపోవడం తను బట్ మంచి కమెడియన్ చక్కగా కామెడీలైజ్ చేస్తూ ఉంటాడు. మొన్ననే జనసేనలో చేరాడు, అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇక్కడ ఇలాంటి వాళ్ళతోనే సమస్య. రాజకీయాలు అవసరమా? చక్కగా జబర్దస్త్లో కామెడీ చేసుకుంటుంటే అటు మెగా కుటుంబము అండగా నిలబడుతుంది, ఇటు పక్కన తెలుగుదేశం వాళ్ళు కూడా ఎవరు ఏమనరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇప్పుడు రావడం వల్ల ఏంటి ఉపయోగం? తనకి ఏ సీట్లు ఇయ్యరు, లేకపోతే జనం ఏమైనా ఓటేయరా? అది లేదు. పోనీ ఈయనకి ఏమైనా టికెట్ ఇస్తానన్నారా? ఇస్తానంటే తప్పేం లేదు. కానీ ఇట్లాంటి వాళ్ళు ఎందుకు టైం వృధా చేసుకుంటారో అర్థం కాదు. ఉండేదే వీళ్ళకి వచ్చేదే పాపం రూపాయి 10 రూపాయలు. ఈ టైంలో అయ్యి వదిలేసుకుని రాజకీయాల్లోకి రావడం వల్ల ఏంటి ఉపయోగం? అందులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే సినిమా సీట్ అవకాశాలు రాకే కదా. పృథ్వీరాజు కూడా పార్టీ మారేసింది. ఇప్పుడు చూడండి, ఆయన పేరు ఇదివరకు ప్రతి సినిమాలో కనబడతా ఉండేవారు పోసాని. ఇప్పుడు సినిమా అవకాశాలు ఎన్ని వస్తున్నాయని ఆయనకి? అట్లాగే ఉంటుంది. కాబట్టి సినిమాల్లో అవకాశాలు కావాలనుకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలోని జనసేనలో ఉండటం బెటర్, కానీ వైసీపీకి రావడం దండగా.